రెండు అంశాలు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలని కోరుతున్నాను సార్. సభకు నమస్కారం. ఈరోజు 2024-25 సంవత్సరానికి సంబంధించి ఏదైతే అర్పతి మండలానికి ఉపాధి హామీ పథకం పైన సామాజిక తనిఖీ జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లాధికారులు పీడీ గారికి, గారికి, వేదిక పైన ఉన్న కూటమి నాయకులకు, వేదిక ముందు ఉన్న ఉపాధి హామీ సిబ్బందికి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. ఎందువల్లంటే మనకి ఆ పెయిన్ తెలియదు. నార్త్ ఇండియాలో కానీ కొన్ని స్టేట్స్లో కనీసం పని లేక అనేక మంది ఉపాధి లేక, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారందరికీ సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ మన రాష్ట్రం లాంటి రాష్ట్రాలు ఆర్థికంగా సంపన్నంగా ఉండడం, మనం ఒక విధంగా దాన్ని లేబర్ కాంపోనెంట్ ఇంప్రూవ్ చేసుకుని, మెటీరియల్ కాంపోనెంట్ తీసుకుని మనం ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉపాధి హామీ ద్వారా నిర్వహించుకోవడం జరుగుతాం. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దీనికి వెచ్చిస్తూ ఉంది. ఇంతమంది సిబ్బందిని నియమించారు. ఎక్కడ అవసరాలకి తావు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ సామాజిక తనిఖీ పెట్టారు. గ్రామ స్థాయిలో సామాజిక తనిఖీ జరుగుతూ ఉన్నాయి, మండల స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. వివిధ స్థాయిలో తనిఖీలు జరుగుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అవకాశాలను బయటపడిన పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే పీడియాట్రిషియన్గా ఉన్నారో ఆ వ్యక్తి కుటుంబానికే జాబ్ కార్డులు, 2 జాబ్ కార్డులు ఇచ్చుకోవడమే కాకుండా వాళ్ళందరికీ కూడా అటెండెన్స్ వేసుకుని, మద్దతు వేసుకుని డబ్బులు డ్రా చేసిన సంగతి మనం గుర్తించుకోకూడదు జరిగింది. మరి ఇటువంటి సిబ్బంది పైన తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే అదొక మనిషిగా మారే ప్రమాదం కూడా ఉంది. సాధారణంగా మీకుండే మొహమాటాలు, మీకుండే ఇబ్బందులు నేపథ్యంలో కొద్దిగా ఉదాసీనత వ్యవహారం కూడా జరుగుతూ ఉంటుంది. అది అలుసుగా తీసుకుని మరింత మంది ఈ విధమైన కార్యక్రమాలకి పాల్పడితే ఇవాళ వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న కార్యక్రమం నిర్వీర్యమైపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ పీడీ గారు చాలా సీనియర్, వారు చాలా సక్రమంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మీ అందరికీ వారికి సహకారం అందించాలి. మీ అందరూ కూడా గ్రామాల్లో వాస్తవమైన పనులు గుర్తించాలి.